సో అసలుకి ఏం జరుగుతుంది గురుకులాల్లో? గురుకులాల్లో గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు గురుకులాలలో మీరు ఇందాక చెప్పినట్టు గురుకులాలలో సీటు కావాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడేది. అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధుల లెటర్లు తీసుకొని రావడము, లేకుంటే ఎవరైనా ఆఫీసర్ల నుంచి చెప్పించుకోవడము, ఏదో ఫైరవ్ చేసేటువంటి పరిస్థితి నేను దగ్గరికి వెళ్ళి చూసిన. ఎందుకు ఈ మాట అంటున్నంటే, నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలలో గురుకులాలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్నీ కలిపి ఒక 750 మందికి నేను గురుకులాలలో కమిషన్ ద్వారా నేను సీట్లు ఇప్పించడం జరిగింది. ఇదే ప్రవీణ్ కుమార్ గారికి. ఈరోజు అసలు నాకు తెలిసి ఈ సంవత్సరం ఒక్కరు కూడా గురుకులాలలో సీటు కావాలని అడగలేదు. అసలు గురుకులాలలో దాదాపుగా 20% సీట్లు మిగిలిపోయినాయి. అప్పుడేమో సీట్లు దొరకపోయేటి, ఇప్పుడు 20% పైగా సీట్లు మిగిలిపోయినాయి. అంటే అసలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే గురుకులాల ప్రతిష్ట ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఈ ప్రభుత్వం తగ్గించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళ విచిత్రమైనటువంటి మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ విధానం వల్లనే మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. ఒక విద్యా వ్యవస్థనే కాదు, గురుకులాలలో ఉన్నటువంటి వ్యవస్థను అంతా కూడా అస్తవ్యస్తం చేసి పడేసింది, అస్తవ్యస్తం అయిపోయింది. దానివల్ల ఇలా యూనివర్సిటీలో దానివల్ల ఈరోజు గురుకులాలలో దాదాపుగా 49 మంది విద్యార్థులు చనిపోయినారు. 49 మంది. ఈ 49 మంది ఎందుకు చనిపోయినారు అంటే అక్కడ పరిశుభ్రంగా లేకపోవడం వల్ల, అశుభ్రంగా ఉండడం వల్ల, ఆ పరిసరాలు క్లీన్ పెట్టకపోవడం వల్ల, విద్యార్థులకు తగినటువంటి నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం వల్ల, గురుకులాల్లో లేకుంటే సోషల్ వెల్ఫేర్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల విద్యార్థుల మరణాల సంఖ్య పెరిగింది. కుక్క కాటు, పాము కాటు, అదేవిధంగా ఎలుకలు గరిచి, ఇట్లా చాలా ఫుడ్ పాయిజన్ వల్ల ఈ విధంగా చనిపోయినటువంటి విద్యార్థుల సంఖ్య 48కి చేరింది. ఇక ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థకు గురైనటువంటి విద్యార్థుల సంఖ్య దాదాపుగా ఈ రోజు వరకు 916 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఇంకొక సందర్భం, ఫుడ్ పాయిజన్ ఒక చోట జరిగింది అంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ఇంకొకసారి ఆ ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ ప్రయత్నాలు చేయకుండా పిల్లలు ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన వస్తువులు తిన్నారు, పక్కన పోయి బేకరీల వస్తువులు తిన్నారు, లేదంటే వాళ్ళు తెచ్చిన వస్తువులు తిన్నారు, ఆడ కారం అప్పలు తిన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ఒక మంత్రులుగా ఉండి చెప్పుడు అనేది ఎంతవరకు సమంజసం? నిజంగా ఆ మాట మీరు మంచిగా గుర్తు చేసింది. అది నిజంగా చాలా బాధాకరమైన అలాంటి స్టేట్మెంట్. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి శైలజ అనేటువంటి విద్యార్థిని ఫుడ్ పాయిజన్ వల్ల నీమ్స్ హాస్పిటల్లో దాదాపు 25-27 రోజులు చికిత్స పొందింది. చికిత్స పొందిన తర్వాత పాపం విద్యార్థిని చనిపోయింది. మన అందరికీ చాలా బాధాకరం. ఆ ఫుడ్ పాయిజన్ సందర్భంగా మంత్రి సీతక్క గారు మాట్లాడినటువంటి బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే, విద్యార్థులు ఇండ్లల్లో కారపప్పాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది ఇది నిజంగా ఎంత అంటే దిగజారినటువంటి మాటలు అనేది చాలా బాధాకరమైనటువంటి మాటలు. ఎందుకనంటే ఒక మాట నేను చెప్పు, ఎందుకనంటే కారపప్పాలు అనేటివి తెలంగాణ ఒక సంస్కృతి. ప్రతి సందర్భంలో అప్పాలు చేసుకుంటూ తింటారు. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. అంటే గత ఏండ్ల నుంచి మన సాంప్రదాయబద్ధంగా కారపప్పాలు తినేటువంటి అలవాటు ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రధానంగా ఉంటుంది. ప్రతి పండగకు అప్పాలు చేసుకున్నటువంటి సంస్కృతి మన దగ్గర ఉంటుంది. కారపప్పాలు తిని హాస్పిటల్ పాలైందని చెప్పడం నిజంగా వాళ్ళ దగ్గర దిగజారుడుతనడానికి నిదర్శనం. రెండవది, నిన్నగాక మొన్న నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇంకో సంఘటనలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగినటువంటి ఇంకో సంఘటనలో విద్యార్థులు కురుకురేలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనేమో బేకరీలో ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అని జరుగుతుంది. కోర్టుకి ఏం సబ్మిషన్ చేసిండ్రు వీళ్ళంటే, విద్యార్థులందరూ 22 మంది విద్యార్థులు కురుకురే తినడం వల్ల ఇలా వీళ్ళు అనారోగ్యం పాలైనరు అనేసి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిండ్రు. అంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్యలు ఉంటాయా? అంటే
విద్యార్థుల చావులకు అస్వస్థకు గురవడానికి కారణాలు ఒరిజినల్గా తెలుసుకొని విచారణ జరిపించాల్సింది పోయినటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంత అంటే అసమర్థంగా అవివేకంగా వీళ్ళ దగ్గర మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి గురుకులాల పట్ల, సంక్షేమ హాస్టళ్ల పట్ల, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో దాదాపుగా సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన, ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చూడలేదు. అంటే కోర్టే పిలిచి మొట్టికాయలేసి మీరు ఏం చేస్తున్నారు, ఒకే స్కూల్లో ఒకే జిల్లాలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత కూడా మీరు వాటి మీద నివారణ చర్యలు తీసుకోవాలంటే అసలు మీరు చేస్తున్నటువంటి పని ఏంది అని అధికారులను మందలించింది ప్రభుత్వానికి. అసలు మందలించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలే. నేను విద్యార్థి నాయకుల నుంచి పనిచేస్తున్నా. అంటే ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందో తెలిసిపోయింది కదా.